వ్యాపారంలో ఎక్కువ వస్తువులు తయారు చేసి అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ ప్రపంచాన్ని శాసించే పెద్ద బ్రాండ్స్ మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఆలోచిస్తాయి. వాళ్ళు కావాలనే తమ ప్రాడక్ట్స్ని చాలా తక్కువ సంఖ్యలో తయారుచేసి కోట్లు సంపాదిస్తారు. మీరెప్పుడైనా ఆన్లైన్లో ఒక వస్తువు కొందామనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లేదా ఓన్లీ 2 లెఫ్ట్ అని బోర్డు చూసి వెంటనే కొనేశారా? అయితే కంగ్రాట్స్, మీరు వాళ్ల బిజినెస్ ట్రాప్లో పడ్డట్టే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 2016లో సుప్రీం అనే ఒక ఫేమస్ క్లోదింగ్ బ్రాండ్ ఒక వింతైన ప్రాడక్ట్ని మార్కెట్లోకి తెచ్చింది. అది ఒక మట్టి ఇటుకరాయి. అవును, ఇల్లు కట్టుకునే మామూలు ఇటుకరాయి మీద వాళ్ల బ్రాండ్ లోగో వేసి అమ్మకానికి పెట్టారు. దాని ధర సుమారు $2500, $30. ఎవరైనా ఒక సాధారణ ఇటుకరాయికి అంత డబ్బు పెడతారా అని అందరూ నవ్వుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఆన్లైన్లో పెట్టిన కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆ ఇటుకరాళ్లన్నీ అమ్ముడైపోయాయి. అంతేకాదు, ఆ తర్వాత అదే ఇటుకను కొందరు కస్టమర్లు ఈబే లాంటి సైట్లలో ఏకంగా $1,00,000కి $1,000కి పైగా అమ్మి లాభాలు పొందారు. అసలు ఒక పనికిరాని ఇటుకకి అంత డిమాండ్ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకంటే సుప్రీం కంపెనీ ఆ ఇటుకలను కేవలం కొన్ని వందలు మాత్రమే తయారుచేసి ఇవి మళ్లీ ఎప్పటికీ దొరకవు అని చెప్పింది. దీనినే బిజినెస్ సైకాలజీలో ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ లేదా కృత్రిమ కొరత అంటారు. మన బ్రెయిన్ ఎలా ప్రోగ్రామ్ చేయబడిందంటే ఎదుటివారికి దొరకనిది నాకు మాత్రమే సొంతం కావాలి అని కోరుకుంటుంది. ఒక వస్తువు మీద లిమిటెడ్ ఎడిషన్ అని రాసుంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో ఆన్ అవుతుంది. ఆ వస్తువు నిజంగా మనకు అవసరం లేకపోయినా ఇది ఇంకెవరో తీసేసుకుంటారేమో, మళ్లీ దొరకదేమో అన్న భయంతో దాన్ని పరిగెత్తుకెళ్లి మరీ కొనేస్తాం. కంపెనీలు కావాలనే ఆ వస్తువులను తక్కువగా తయారుచేసి డిమాండ్ పెంచుతాయి. ఇక్కడ వాళ్లు అమ్ముతున్నది వస్తువును కాదు, అది కొంటే సమాజంలో వచ్చే ఒక స్టేటస్ని, ఒక అరుదైన ఫీలింగ్ని. కాబట్టి బిజినెస్ ప్రపంచంలో మీరు నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠం ఒక్కటే: మీరు కేవలం ఒక కస్టమర్గా ఉన్నప్పుడు లిమిటెడ్ ఎడిషన్ అనే మ్యాజిక్ పదాన్ని చూసి ఎమోషన్స్కి గురై మీ డబ్బు వృధా చేసుకోకండి. కానీ మీరొక వ్యాపారవేత్తగా ఎదగాలి అనుకుంటే ఈ సైకాలజీని మీ బిజినెస్లో వాడండి. మీ ప్రాడక్ట్ని అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంచితే దాని విలువ పడిపోతుంది. దాన్ని కొద్దిగా అరుదుగా మార్చండి. కస్టమర్లకు మీ వస్తువు కోసం ఎదురుచూసే పరిస్థితి కల్పించండి. అప్పుడే మీ బ్రాండ్ విలువ ఆకాశాన్ని తాకుతుంది.